నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. పెద్ది సినిమా గురించి అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి సినిమా గురించి అండ్ రామ్ చరణ్ గురించి ఏం చెప్పారంటే ఏం చెప్తారు? అంటే మా సోదరుడిని చాలా అద్భుతంగా చూపించారు అని సానా బుచ్చిబాబుని ఆయన అభినందించారు. అసలు చిత్ర పరిశ్రమ ఇంతవరకు నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా పెద్ది మీద స్పందించినట్టు నేను చూడలే. మీకేమైనా తెలుసా? రామ్ చరణ్ యాక్షన్ బాగుందని కానీ, సినిమా బాగుందని కానీ, లేదు సానా బుచ్చిబాబు బాగా తీశారని కానీ ఒక్కళ్ళంటే ఒకళ్ళు స్పందించలేదండి. ఆశ్చర్యంగా మొట్టమొదటిసారి ట్వీట్ చేసింది అల్లు అర్జున్. బాగా చేశాడు ఆయన, అంటే క్యారెక్టర్ వైజ్ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నిన్న చూశాను సినిమా, నిన్న రాత్రి. పెద్దిగా యాక్ట్ చేసిన రామ్ చరణ్ తన్ని తాను మలుచుకున్న తీరు, శరీరాకృతిని మార్చుకున్న తీరు, యాక్షన్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అంటే ప్రతి చిన్న అంశాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించాడు నా సోదరుడు అన్నాడు. మామూలుగా అంటే వాడుకలో బ్రదర్ అంటాం కదా, అట్లా అంటే చాలా కీన్గా అబ్జర్వ్ చేశాడు సినిమాలో రామ్ చరణ్ని. మామూలుగా మీ పరిభాషలో అయితే ఎరగదీయడం అంటారు మీరు, మా పరిభాషలో అద్భుతంగా చేశారు అంటారు. సో ఆ రకంగా ఆయన ప్రతి ఒక్క అంశాన్ని అందులో పొందుపరిచారు. ఆ చిన్న ట్వీట్ లోనే హ్యాస్ గివెన్ ఎలాబొరేట్ ఇదన్నమాట. తర్వాత జాహ్నవి కపూర్ మై లవ్ అన్నాడు అమ్మాయికి. తర్వాత తీసుకుంటే ఐఎమ్ జగ్గుబాయ్ అంటూ చాలా బాగా చేశారు అని జగపతి బాబుని. తర్వాత మిగతా అందరూ కూడా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారని చెప్తూ, అంటే ఒక రామ్ చరణ్ని ఈ రకంగా నా సోదరుడిని ఇంత అద్భుతంగా చూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది అన్నట్టుగా అతనికి అభినందనలు అందజేశారు సానా బుచ్చిబాబుకి. అంటే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి రామ్ చరణ్ రిలేటివ్ గా ఒకటైతే, ఒక అవుట్ సైడర్ గా అనుకోండి, లేదు ఒక క్రిటిక్ గా అనుకోవచ్చు మనం. బోత్ వేస్ హీ మెన్షన్డ్. నాకు అనిపించింది అది అబౌట్ రామ్ చరణ్స్ యాక్షన్, అతని పర్ఫార్మెన్స్ మోర్ దాన్ దట్. ఆ తర్వాత అంటే ఆయన కూడా ఒక నటుడేగా. మీకు ఫస్ట్ లో ఒక టాక్ వచ్చింది, ఇఫ్ యూ రిమెంబర్ వెల్, ఏంటంటే పుష్ప కంటే అయినా కూడా బన్నీ ఈ రకంగా స్పందించడం అనేది వీ హ్యావ్ టు అప్రిషియేట్. అంటే వాస్తవానికి గతంలో 2024 ఎలక్షన్ తర్వాత నుంచి కొంత మెగా కాంపౌండ్ అని లేదా అల్లు కాంపౌండ్ అని ఇలా కొంత గ్యాప్ అయితే వచ్చిందని చెప్పేసి అన్న. దాని తర్వాత మెగా కాంపౌండ్ లేదు, అల్లు కాంపౌండ్ లేదు, మేమంతా ఒకటే అని చెప్పేసి. అయితే కాకపోతే అల్లు అర్జున్ ట్వీట్ మాత్రం ఇప్పుడు సంచలనం రేపింది. వాస్తవానికి అటు గతంలో మనం చూసుకుంటే రామ్ చరణ్ గతంలో పుష్ప గురించి కావచ్చు మంచిగా మాట్లాడారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు. సో నిజం గ్యాప్ ఉందా, లేదంటే మనకు మధ్యలో కొంతమంది క్రియేట్ చేశారంటే ఏం చెప్పి? మీకు ప్రతిసారి చెప్తున్నాను జగన్ గారు, ప్రతి కుటుంబంలోనూ చిన్నదో పెద్దదో ఉంటాయి. అందులో పెద్ద ఫ్యామిలీ అన్నప్పుడు దే విల్ హ్యావ్ మోర్ కాంపిటీషన్, లేకపోతే స్పర్ధయా వర్ధతే అన్నారు. ఆ స్పర్ధ ఉంటుంది. అది ఎంతవరకు? ప్రొఫెషన్ వరకే. వ్యక్తిగతంగా ఎవరికి స్పర్ధలు ఉండే అవసరమే ఉంది? ఇప్పుడు ఎవరికి డబ్బు లేదు, ఎవరికి ఏది కొదవా? ఒక్క యాక్షన్ దగ్గరికి వచ్చేసరికి మీకంటే నేను ఇలా ఉండాలి అని అనుకుంటే మనిషి ఎదుగుతాడు. అది జెలసీ ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు తను మావయ్యను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు బన్నీ, అవునా? అందుకే డ్యాన్స్ కసిగా చేస్తాడు అబ్బాయి. అలాగని చిరంజీవి గారిని మించి ఎవడు ఉండదుగా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరికి కోపం వచ్చినా చిరంజీవి గారే. నాట్ ఈవెన్ రామ్ చరణ్, ఐ వోంట్ యాక్సెప్ట్. రామ్ చరణ్ బాగా చేశారు అంతవరకే, బట్ తండ్రిని మించి కాదు అని నేను చెప్తాను. అది జరగదు. అది మెగా కుటుంబంలో కావచ్చు, లేదు అల్లు కుటుంబంలో కావచ్చు, చిరంజీవి గారిని మించి ఎవరైనా చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. అందుకని అది ఇష్యూ కాదు అసలు. వచ్చాయో చిన్న వచ్చాయి, ఆ రోజు కూడా మనం చెప్పాం ఇవన్నీ తాత్కాలికమండి, మనం వీటి గురించి మాట్లాడక్కర్లేదు. ఇవాళ తిట్టుకున్న వాళ్ళు రేపు కలుస్తారు అన్నాం. కలిశారుగా. అతను వెళ్ళాడుగా అర్జున్. మొన్న కూడా పవన్ కళ్యాణ్ కొడుకు ఏదో అయిందంటే పరిగెట్టారు. తర్వాత కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక కలిశారు. ప్రతి సందర్భంలోనూ కలుస్తారు. కాబట్టి అవి ఇష్యూస్ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, మొట్టమొదటి స్పందించాడు అతను, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సెకండ్ థింగ్, ఏమైనా ఇలాంటి మీరు అడిగిన ప్రశ్నలు లాంటివి రాకుండా, తలెత్తకుండా మెగా ఫ్యామిలీ తోటి అనుబంధాన్ని పెంచుకోవాలనుకుంటున్నాడు అనే యాంగిల్లో మీరు ఆలోచించండి. అది మంచిది కదా. అయితే ఇక్కడ సినిమా సంబంధించి ఇప్పటి వరకు ఆశించిన అంత కలెక్షన్స్ అయితే కొలగొట్టలేదు. సో రాను చిన్నగా ఈ సినిమా ఇంకా ఎక్కనుందా? ఎందుకంటే ఈ దరిదాపులు ఎక్కడ కూడా చాలా పెద్ద సినిమాలు ఏవీ లేవు. సో పెద్ది ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటే ఏం చెప్పి? ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, పెద్దిని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారా అని నా అభిప్రాయం. కొంతమంది అయితే చేశారు. రెండోది, ఇప్పుడు జాహ్నవి కపూర్ని అలా చూపించటం ఏంటి?
అనేది వచ్చింది. ఈవెన్ అనసూయ స్పందించింది, తర్వాత జయాభాద్రి స్పందించారు. జయాభాద్రి ఏమన్నారంటే మీరు ఇప్పుడు ఇష్యూ చేయటం కాదు, సెట్స్లో అలా జరుగుతున్నప్పుడే ఒప్పుకోకూడదు అంటాడు. సెన్సార్ కూడా వీళ్ళకి సపోర్ట్ తీసింది కదా. నేను ఇప్పుడు కాదు, షూటింగ్ అప్పుడు నేను ఇదే మాట అన్నాను, మీకు గుర్తుందా? నేను ఇదే మాట అన్నా, మీరు ఫస్ట్లోనే ఖండించాలి ఏదైనా, అయిపోయాక ఇప్పుడు దాని మీద ఒక రాయి వేసి అదేదో పెద్ద ఇష్యూ చేయాలనుకోవటం అనవసరం. మీకు నచ్చలేదు చూడకండి, నచ్చిందా చూడండి. ఇప్పుడు నిన్న కూడా మీకు చెప్పా, హిందీ సినిమాల్లో ఒక మహిళని పోర్ట్రేట్ చేసినట్టు ఇంకే భాషల్లోనే చేస్తారా? హాలీవుడ్ తర్వాత హాలీవుడ్లో మీకు న్యాచురల్గా అనిపిస్తుంది, ఆ క్లైమేట్ వేరు, ఆ సంప్రదాయం వేరు, కాబట్టి అది మీకు వికారంగా అనిపించకపోవచ్చు. మన క్లైమేట్ వేరు, మన ఇది వేరు, కాబట్టి మీకు ఆ రకంగా బాలీవుడ్లో మీకు ఆడవాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేశారు. ఎస్పెషల్లీ రాజ్ కపూర్, నిన్న కూడా చెప్పాను నేను, ఒక జీనత్ అమన్, ఒక పద్మినిని తిట్టిన వాళ్ళు ఎంతమందో. ఎందుకు ఇట్లాంటి క్యారెక్టర్ చేసింది ఇవిడని? అది ఎందుకంటే అసలు అట్లా ఆడపిల్లలు ఉంటారా? మందాకిని అనుకుంటా ఆయన ఎక్స్పోజ్ చేశాడు రాజ్ కపూర్. కళ అనేది ఎక్స్పోజ్ చేసినంత మాత్రాన అయిపోదు. అలాగే జయభాద్రి ఎంత అద్భుతంగా నటించారు, చాలా సింపుల్గా, చాలా ఒక చీర కట్టుకుని కావచ్చు, అసలు ఆవిడ నటన అద్భుతం అన్నింట్లో. అందుకని అయిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాని మీరు తొక్కాలనుకుని ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నష్టం ఎవరికి? అంటే మొత్తం అటు బాలీవుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా టార్గెట్ పెద్ద చేశారని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా చేశారండి. లేకపోతే జాహ్నవి కపూర్ ఇష్యూ ఎందుకు తీసుకొస్తారు? అసలు సానా బుచ్చిబాబు తప్పు నన్ను అడిగితే క్షమించమని అడగడం నా ఉద్దేశం. ఏముంది అందులో? ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్గా లేదా ఒక క్రియేటివ్ డైరెక్టర్గా ఆయన అలా ఉండాలనుకున్నాడు, అది ఊహే కదా. పోనీ అలా కూడా తీసుకోండి మీరు. ఇప్పుడు మామూలుగా ఒక పల్లెటూరు అమ్మాయి అలా ఉండకూడదు, నిన్న నేను కూడా మాట అన్నాను, కానీ ఆయన మేధలో అట్లా అనిపించింది ఆయనకి. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ అదర్వైజ్ ఓకే, అంతే కదండి. దానికి ఆయన సారీ ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలే. ఒక లేఖ రాసి అదేం అవసరం లేదంట, సినిమాగా వెళ్ళనివ్వండి. మీరు వెళ్ళనివ్వకూడదు అనుకున్నారు కాబట్టే మీరు ఇన్ని రాద్ధాంతాలు చేస్తున్నారని నా ఉద్దేశం. సో ఓవరాల్గా మొత్తానికి అటు అల్లు అర్జున్ స్పందనని ఎలా చూడాలంటారు? చాలా ఆనందంగా అనిపించిందండి. అంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. మిగతా వాళ్ళు కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్నాడు అంటే, అల్లు అర్జున్ ఆల్సో ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ ఆల్సో ఎ గుడ్ డాన్సర్. అండ్ పుష్ప లాంటి ఒక పెద్ద హిట్ అందుకున్న హీరో అతను. ఇక్కడ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పక్కన పెడితే ఇద్దరు హీరోలుగా తీసుకుంటే, సాటి హీరో ఈ హీరోని మెచ్చుకోవటం అనేది అప్రిషియేటబుల్, మంచి సంప్రదాయం. ఇది కొనసాగాలి, అంతే నేను కోరుకు. సో చూద్దాం, మొత్తానికి మంచి అప్రిసియేషన్ అయితే రామ్ చరణ్కి లభించింది. సో మొత్తానికి ఇండస్ట్రీ కూడా ఎలా స్పందిస్తుంది అనేది చూద్దాం మరి. నమస్తే.